శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక సోమవార వ్రత కథ గురించి తెలుసుకుందామండి. ఈ కథను చదివినా విన్నా 1000 అశ్వమేధ యాగములు చేసిన పుణ్యఫలం కలిగి సర్వ పాపాలు నశించి అత్యంత పుణ్యఫలం కలిగి త్వరితగతిన శివానుగ్రహం అనేది కలుగుతుంది. కార్తీక మాసంలో శివునికి ఇష్టమైనటువంటి కార్తీక సోమవారం వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. ఈ కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన దాన జపాలను ఆచరించేవారు అశ్వమేధ యాగాన్ని చేసిన ఫలితాన్ని పొందుతారు. కార్తీక సోమవారం నాడు ప్రత్యేకంగా ఈ సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు. సోమవార వ్రత మహత్యాన్ని వశిష్ఠుడు జనకునికి ఇలా వివరిస్తాడు. ఈ వ్రతాన్ని ఏ జాతి వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి శక్తి కొలది దాన ధర్మాలు చేసి శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టగా ఉంటూ ఆ రాత్రి జాగారం చేసి జాగరణ సమయంలో శివపురాణ పఠనం చేయాలి. మరునాడు ఉదయము నదీ స్నానం చేసి నువ్వులు దానం చేసి పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు 3 బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత గృహస్థు భోజనం చేయాలి. కార్తీక సోమవార వ్రత కథ ప్రారంభం. యమునా నది తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశం ఉన్నది. ఈ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు. స్కాంద పురాణంలో ఇది కృతయుగానికి సంబంధించిన కథగా చెప్పబడుచున్నది. చిత్రవర్మ రాజుకి మొత్తం 8 మంది పుత్రులు. ఆ తరువాత చివరిగా ఒక పుత్రిక కలుగుతుంది. ఇంతమంది పుత్రుల తర్వాత అమ్మాయి పుట్టింది కాబట్టి చిత్రవర్మకు ఈమె అంటే అధిక వాత్సల్యం. అందువల్ల ఈ రాజు జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలిపించి ఆమె జాతకాన్ని చూపించి భవిష్యత్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. జ్యోతిష్యులు చక్కగా ఈమె జాతకాన్ని పరిశీలించిన పిమ్మట ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ బాసిల్లుతుంది కాబట్టి ఈమెకు సీమంతిని అనే పేరు పెట్టండి అని తీర్మానిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆమె జాతక ఫలాలను ఈ విధంగా చెప్తారు. ఈమె గొప్ప స్త్రీ అవుతుందని, సరస్వతి వలె అన్ని కళలలోనూ రాణిస్తుంది అని, రతీదేవి వంటి సౌందర్యము, దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుందని, అరుంధతి వంటి తేజస్సు ఉంటుందని ఇలా అనేక రకాలుగా వివరించారు. ఈమె యొక్క ఆయుష్ గొప్పది, సౌభాగ్యం గొప్పది అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేమిటి అని అంటే అందరూ పండితులు ఇదే అభిప్రాయం చెబితే కానీ ఒక్కరు మాత్రం వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనపడుతున్నది అని అన్నాడు. అదేమిటంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చును అని సూచన చేశాడు రాజుకి. ఈ మాట వినగానే రాజు ఆశ్చర్యపోతాడు. ఇది చాలా బాధపడవలసిన విషయం కాబట్టి తన మనసులోనే పెట్టుకుంటాడు రాజు. కాలం గడుస్తోంది, పాప పెరుగుతూ ఉంది. పెరిగే కొద్దీ చదువులో ప్రావీణ్యం సంపాదించింది, శాస్త్ర గ్రంథాలలోనూ ప్రావీణ్యం సంపాదించింది. ఒకరోజు హఠాత్తుగా ఈమె చెలికత్తెలలో ఒక ఆమె మాట్లాడుతూ ఈ విధంగా చెప్తుంది. చిన్నప్పుడు మీ నాన్నగారు నీ జాతకము జ్యోతిష్యులకు చూపించినప్పుడు ఒక వార్త విన్నాము, అది నిజమేనా, అది నీకు తెలుసా అని అడుగుతుంది. నాకు తెలియదు అని ఆమె చెప్తుంది. అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు ఆమె తండ్రి గారు. స్త్రీ చాపల్యం చేత ఆ చెలికెత్త చెప్పేస్తుంది. నీకు వివాహమైన కొద్ది కాలానికే భర్త దూరం అవుతాడట అని చెప్తుంది. ఆ మాటలు విన్న తర్వాత ఆమె చాలా బాధపడింది. ఎందుకంటే వివాహ వయసు ఆమెకు వస్తుంది కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని పరిపరి విధిములా ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. గురువులను ఆశ్రయించాలని, ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రంలో సమస్యలతో పాటు పరిష్కార మార్గాలు కూడా చాలా ఉంటాయి. వెంటనే ఈమె వాళ్ళ యొక్క గురువైనటువంటి యజ్ఞవల్క్య మహాముని భార్యను ఆశ్రయించింది. ఋషిపత్ని మైత్రేయి సామాన్యురాలు కాదు. ఉపనిషత్తుల్లో ఈమె గురించి చెప్పబడుతున్నది. ఈమె గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు. అప్పుడు మైత్రేయి, తల్లి ఏమిటి నీ కోరిక అనగా అప్పుడు ఆమె పాదాలకు నమస్కరించి ఇలా అడిగింది. తల్లి, ఏ సత్కర్మ వలన చక్కని సౌభాగ్యం వర్ధిల్లుతుందో, దీర్ఘ సుమంగళిత్వం లభిస్తుందో ఆ విధమైన సత్కర్మను చెప్పుము. ఎందుకనగా బహుశాస్త్రములు తెలిసిన దానవు, అలాగే గురువు ద్వారా వచ్చిన ఉపాయాన్ని ఆచరించిన వారు ధన్యులవుతారు కనుక నిన్ను శరణు వేడుతున్నాను. కరుణించి దీర్ఘ సుమంగళి అగునట్లు అనుగ్రహం కావలెను. అప్పుడు మైత్రేయి కొంచెంసేపు ఆలోచించి,
శాస్త్రములన్నీ మననం చేసుకుని ఒక సరైన ఉపాయాన్ని సూచించింది. ఓ రాజకన్య విను, శ్రీగౌరిని శంకరుని నీలకంఠయుక్తముగా ఆరాధింపుము. ఎలాగంటే నీలకంఠుడు అని పరమేశ్వరునితో ఉన్న గౌరీదేవిని ఆరాధించాలి. ఆరాధించటం వల్ల ఆపదలు భయాలు తొలగిపోతాయి. శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రాతకాల పూజ చేసి అటుపై పగలంతా నియమబద్ధంగా శివస్మరణ చేసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అలాగే వాక్కుని నిగ్రహించుకోవాలి. కోపం పనికిరాదు. అనవసరపు మాటలు మాట్లాడకూడదు. నిందావాక్యములు చేయకూడదు. ఇవన్నీ కూడా నియమాలు. శివ సంబంధమైన శాస్త్రములు ఏమి చెప్పారో తెలుసుకుని కపటము లేని హృదయంలో ఆరాధన చేయాలి. ఆరాధన చేసేటప్పుడు శివ అష్టోత్తర శతనామావళి అలాగే గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా చెయ్యాలి. శివపార్వతులను ఇద్దరినీ కలిపి ఆరాధించాలి. పూజ అనంతరం పవిత్ర జీవనం గడిపే వారికి భోజనం పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందించి వస్త్రములు ఇచ్చి ఆరాధించాలి. ఇలా చేసే సమయంలో ఏవైనా ఆపదలు రావచ్చు, ఏవైనా సమస్యలు రావచ్చు. అయినప్పటికీ చెలించకూడదు. ప్రారబ్ధ కర్మ తప్పించుకోవాలని చేసే వ్రతముల్లో పరీక్షలు అధికంగా ఉంటాయి. అయినా వాటిని తట్టుకుని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయటం వల్ల శివ పార్వతుల అనుగ్రహం వల్ల ఆపదలు అనే సముద్రాన్ని సులభంగా దాటిపోతావు. నీకు ఇష్టం లేనిది నీ జీవితంలో జరగనే జరగదు. ఇది శివపూజ మహత్యం. ఇలా శివపూజ మహత్యం వల్ల ఎలాంటి సంఘటన నుంచి అయినా బయటపడతారు అని చెప్పిన తనకు ఉపదేశం చేసినటువంటి గురుస్వరూపిణి అయిన మైత్రేయికి నమస్కరించి వ్రతం ఆచరించడం మొదలుపెట్టింది. అప్పటికి వివాహం కూడా నిశ్చయం కాలేదు. కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది. నిత్యము సోమవార వ్రతం చేస్తున్నది. ఇంతలో తండ్రి చక్కని ఒక సంబంధాన్ని తీసుకువచ్చాడు. అది ఎటువంటి సంబంధం అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు. ఇంతకన్నా భాగ్యం ఏమున్నది? అందుకే ఇది కృతయుగం నాటి కథ అని చెప్పవచ్చు. నలచక్రవర్తి కృతయుగం నాటి రాజు. అతని యొక్క భార్య పేరు దమయంతి. ఆ పుణ్య దంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు. ఆ ఇంద్రసేనుడు తనయుడు చంద్రాంగుడు. ఈయనే ఇప్పుడు వరుడుగా వచ్చాడు, అనగా నలచక్రవర్తి మనవడు. పైగా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. ఈ సంబంధం కూడా నచ్చింది. వివాహం నిశ్చయమైంది. వివాహం కూడా జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే అల్లుడికి యమునలో విహరించాలని కోరిక కలిగింది. అందుకు తగ్గట్లుగానే మామగారు ఏర్పాటు చేశారు. అల్లుడి యమునా నదీ తీరంలో తన పరివారంతో సహా విహరిస్తున్న సమయంలో యమునా నది పొంగు ఉధృతమై పడవ కొట్టుకుపోయింది. వార్త వెంటనే రాజుగారికి తెలిసింది. మామగారు యమునా నది తీరానికి వచ్చి ఎంతో విలపించారు. ఈ సంఘటనకు పుర ప్రజలందరూ బాధపడ్డారు. అందరి మృతదేహాలు వచ్చాయి, కానీ చంద్రాంగుడి మృతదేహం మాత్రం రాలేదు. అంటే మృతదేహం కూడా కొట్టుకుపోయింది అని భావించారు. అందరూ ఎంతగానో బాధపడ్డారు. కూతురికి ఎలా చెప్పాలి అని బాధపడుతూ ఉంటాడు రాజు. మృతదేహం దొరకలేదు కాబట్టి చనిపోయాడు అని నిర్ధారణ చేయలేము. మరణించాడు అనటానికి సంపూర్ణ ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ మాట రాజుగారు ఆమెకి చెప్పలేక చెప్పినప్పటికీ గురువాక్యం మీద సంపూర్ణ విశ్వాసముతో శివారాధన కొనసాగిస్తూ భక్తి శ్రద్ధలతో ఉన్నది. వార్త తెలిసిన మహారాజు చాలా దుఃఖంలో ఉండిపోయాడు. ఆమె చేత రాచకార్యములు కూడా విస్మరించాడు. ఇదే అదునుగా అతని దాయాదులు అతన్ని బంధించి చెరసాల పాలు చేశారు. రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె మాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తూ ఉంది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. యమునా నదిలో మునిగిపోయిన చంద్రాంగుడు చిత్రంగా ఆ నది యొక్క లోతుల్లోకి వెళ్లిపోతూ ఉండగా కొందరు నాగకన్యలు చూసి పట్టుకున్నారు. వాళ్ళకి ఇతడి దివ్యమైన తేజస్సు చూసి ఏమనిపించిందో కానీ నాగలోకానికి తీసుకువెళ్లి ఉచితమైన ఉపచారాలు చేసి విశ్రాంతి ఇవ్వగా అక్కడికి నాగరాజ్యాన్ని పాలించే తక్షకుడు వచ్చాడు. అతడు వచ్చి అతని చరిత్ర అంతా తెలుసుకుని, నువ్వు ఈ విధంగా క్షేమంగా అక్కడికి రావటం అన్నది అది నీ యొక్క సౌభాగ్యం, అందులో సందేహం లేదు. నీవు బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది. నువ్వు ఏ దేవతను ఆరాధిస్తున్నారు అని చెప్పు అని అడిగాడు. అప్పుడు తన ఇష్టదైవాన్ని తలుచుకుని చంద్రాంగుడు ఇలా చెప్పాడు. ప్రపంచానికి దేవతలకు కూడా ఎవరైతే దేవుడో ఆ ఈశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సాంబశివుడు నా ఇష్టమైన దైవము అని చెప్పాడు. అందుకు తక్షకుడు సంతోషించి భక్తులను పూజించటం శివుణ్ణి పూజించటంతో సమానం. మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడే ఉండిపోమ్మని చెప్పాడు. చంద్రాంగుడు ఎన్ని ఉన్నప్పటికీ నాకు నా దేశానికి వెళ్లి ఏర్పాటు చేయమని ప్రార్థించాడు. అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేసి తన పరివారము మరియు ఒక గుర్రాన్ని ఇచ్చాడు. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లగలదు. అన్న స్వీకరించిన తన దేశానికి బయలుదేరాడు.
తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించింది. అది కూడా ఎలాగంటే ఆ రోజు ఆమె సోమవార వ్రతం చేసి శివుని యొక్క పార్థివలింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతూ ఉండగా గుర్రం మీద వస్తూ కనపడతాడు ఆమె భర్త. శివపూజ మహిమ వల్ల తిరిగి తన భర్తను పొందింది. తండ్రిని బంధించిన శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుండి విముక్తి కలిగించాడు. విజయాన్ని కైవసం చేసుకున్నాడు. సోమవార వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి ఎంతో మంది కష్టాల నుండి దూరమయ్యారు. కాబట్టి మీరు కూడా ఈ సోమవార వ్రతాన్ని ఆచరించి శివుని అనుగ్రహాన్ని పొందండి. సోమవార వ్రత కథ సమాప్తం. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.